హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనోహరి యూనివర్స్. ఈరోజు అయితే మనం ఈ వీడియోలో ఆనియన్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దానికి గాను ముందుగా మనం ఒక 4 ఆనియన్స్ తీసుకొని చాప్ చేసుకొని వాటిని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక పోపు దినుసులు అనేవి వేసేసుకోవాలన్నమాట. ఆ పోపు దినుసులు చిటపట అన్నాక మనం ముందుగానే చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని ఒక 2-3 మినిట్స్ వేయించుకోవాలి. అలా ఆనియన్స్ ఒక 2-3 మినిట్స్ వేయించుకున్నాక కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఆనియన్స్ అనేవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు వేయించుకోవాలన్నమాట. ఈ ఆనియన్ రైస్ అనేది మనం లంచ్ బాక్సెస్లో కూడా ప్రిపేర్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. అలానే ఇంట్లో ఏం వెజిటేబుల్స్ లేవనుకున్నప్పుడు కూడా చేసుకోవచ్చు. ఇలా కరివేపాకు అనేది కొంచెం బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ అనేవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు వేయించుకోవాలన్నమాట. ఇలా ఆనియన్స్ అనేది వేయించుకున్నాక దాంట్లో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను ముందుగానే మిక్సీ పట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో నేను కొంచెం పసుపు, సాల్ట్ వేసి మిక్సీ పట్టేటప్పుడే వేసుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా వేగాక దాంట్లో మన టేస్ట్కి సరిపడా సాల్ట్, అలానే ఒక స్పూన్ ధనియాల పొడి, కొంచెం పసుపు, అలానే కారం కూడా వేసుకోవాలన్నమాట. కారం అనేది నేను కారం బాగా తింటాను కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. మీరైతే మీకు సరిపడా కారం వేసుకోండి. అదనేది ఇలా గ్రేవీ అనేది ఇలా తయారైపోతుంది. దాంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎలా అంటే లెమన్ రైస్ మిక్స్ చేసుకోవాలి కదా, అలా. అంతే, టేస్టీ